వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఈ మాటని ఎవరైనా కాదంటారా? నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరూ కాదనరు. అవునండి, మా అమ్మమ్మలు చెప్పారంటే మా అమ్మమ్మ నాయనమ్మ అందరూ చెప్పేవారు, ఒకప్పుడు మేము రోజు రెగ్యులర్గా జొన్న అన్నం తినేవాళ్ళమని. అదే ఆ జొన్న అన్నం ఇప్పుడు మనకు పెట్టమనండి, తింటామా? అస్సలు తిన్నాం కదా. ఒకవేళ ఆ జొన్న అన్నానే మనం 5 స్టార్కి వెళ్ళి చూసాం అంటే 5 స్టార్ హోటల్కి వెళ్ళి చూసాం అనుకోండి, దానికి చాలా కలర్ఫుల్ గా ఇంకేవో యాడ్ చేసి అన్ని చేసి మొత్తానికి దాన్నే మనకి ప్రెజెంట్ చేస్తారు. మనమేమొచ్చి అదేదో కొత్త డిష్ కావాలని చక్కగా తినేస్తాం. అండ్ లాస్ట్ కి చాలా పెద్ద బిల్లే వస్తుంది అనుకోండి. అయినా సరే ఫుడ్ బాగుంది కదా అని చెప్పి చక్కగా ఎంజాయ్ చేసి వస్తాం. అంటే కంటెంట్ మాత్రం పాతదే, కానీ దాన్ని ఈ జనరేషన్ తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు. సో ఈ రోజు నేను కూడా జొన్న అన్నంతో ఏదైనా రెసిపీ చేస్తానంటే చూస్తారా? డెఫినెట్ గా చూస్తారులేండి. ఎందుకంటే నేను జొన్న అన్నం ఓన్లీ దాంతోనే కాదు కదా, అంటే కొంచెం స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి బజ్రా రైస్ స్ప్రౌట్స్ మూంగ్ కూడా చేస్తాను. దాన్ని ఎలా చేయాలి ఏంటి ఇంకా నేను చెప్తాను, మీరు కూడా చక్కగా చూసి నేర్చేసుకోండి. బజ్రా రైస్ స్ప్రౌట్స్ మూంగ్ కూడాని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇందులో ముఖ్యంగా మనం స్ప్రౌట్స్ కూడా యూజ్ చేస్తున్నాం. అండ్ బజ్రా అంటే ఏం లేదండి, జొన్న పిండి. సో జొన్న పిండిని బజ్రా అంటారు. సో జొన్న పిండితో మనం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోబోతున్నాం. ఆయిల్ వేడైంది, ఇందులో స్ప్రౌట్స్ వేసేద్దాం. సో స్ప్రౌట్స్ అంటే నేను ఓన్లీ పెసలు తీసుకున్నా, అంటే మొలకెత్తిన పెసల్ని తీసుకున్నా. మీకు కావాలి అంటే ఇంకా డిఫరెంట్ స్ప్రౌట్స్ ఉంటాయి కదా, లేదా మిక్స్డ్ స్ప్రౌట్స్ ఉంటాయి, అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. స్ప్రౌట్స్ ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకున్నా పర్లేదు, లేదా వీటిని మనం పచ్చిగా తినలేము అనుకుంటే కొంచెం ఇలా లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. అండ్ దీంట్లోనే మనం గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసేద్దాం. సో చిన్నగా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా కొంచెం యాడ్ చేసేద్దాం. అండ్ ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. సో ఇవన్నీ కలిపి మనం ఫ్రై చేసుకోవాలి. సో జస్ట్ మనం స్ప్రౌట్స్ ఒకటి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. సో ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ జొన్న పిండిని వేసుకుందాం. అండ్ తర్వాత బియ్య పిండి. సో ఇది కూడా మనం కొంచెం యాడ్ చేసుకుందాం. అండ్ తర్వాత కర్డ్, పెరుగు. సో ముఖ్యంగా మనం బ్యాటర్ చేసేటప్పుడు, అంటే జొన్న పిండి బ్యాటర్ చేసేటప్పుడు కర్డ్తో చేయడానికి ట్రై చేయండి, లేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత ఉప్పు. సో మన బ్యాటర్ ఎంత ఉందో చూసుకొని దానికి తగినంత ఉప్పు అండ్ కొంచెం పసుపు, ఇవన్నీ యాడ్ చేసి మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారా, ఇప్పుడు నేను వేసుకున్నాను కర్డ్, అంత సరిపోలేదు కాబట్టి వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను. లేదు మీకు ఆ కర్డ్ ఫ్లేవర్ నచ్చుతుంది, కొంచెం పుల్లగా కావాలి అంటే మొత్తం ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా కర్డ్తో కలుపుకున్నా చాలా బాగుంటుంది. దోశ బ్యాటర్ ఎలా మిక్స్ చేసుకుంటారో కంప్లీట్గా అలాగే కలుపుకోవాలి. అండ్ మెయిన్గా జొన్నలు. సో దీన్ని దోశ బ్యాటర్లా మిక్స్ చేసుకోవాలి.
మీకు దోశలా కాకుండా కొంచెం తిగ్గా కావాలి ఊతప్పం టైప్ అంటే అలా కూడా మీరు చేసుకోవచ్చు. అప్పుడు మరీ వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలుగా ఉండకూడదు. సో ఇది బాగా మిక్స్ చేసాం కదా. అండ్ ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా స్ప్రౌట్స్, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఒకసారి కలుపుకుందాం. అండ్ ఈ లోపు మనం పాన్ కూడా పెట్టేసుకుందాం. సో ఇదంతా మిక్స్ అయ్యే లోపు పాన్ కూడా వేడవుతుంది కదా, అప్పుడు మనం ఫటాఫట్ దోశ రెడీ చేసుకోవచ్చు. సో పాన్ కూడా పెట్టేసుకొని మనం బ్యాటర్ని మిక్స్ చేసుకోవచ్చు. సో మనకి ఈ బ్యాటర్ మొత్తం కూడా బాగా మిక్స్ అవ్వాలి. అండ్ నేను ఎప్పుడు చెప్తున్నట్టే మీరు బ్యాటర్ అంతా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 10 or 15 minutes పక్కన పెట్టి ఆ తర్వాత దోశ కానీ ఊతప్పం కానీ ఇవన్నీ చేసేటప్పుడు జస్ట్ 15 minutes అలా బ్యాటర్ పక్కన పెట్టి ఆ తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్. పాన్ వేడైపోయింది అండ్ ఇక్కడ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. సో మనం ఏం చేయాలి, దోశ వేసుకోవాలి. సో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని అండ్ ఫస్ట్ కొంచెం ఒక 1 teaspoon ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. సో జస్ట్ స్ప్రౌట్స్ అన్నీ యాడ్ చేసాం కదా, సో మనకి మరీ పలుచుగా రాదు, కొంచెం థిక్గానే వస్తుంది. సో చెప్పా కదా, మీరు కావాలంటే కొంచెం థిక్గా ఊతప్పంలా వేసుకోవచ్చు. పెట్టేద్దాం. జొన్నపిండి కదా కొంచెం టైం తీసుకుంటుంది కుక్ అవడానికి. సో అందుకే అండ్ స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం టైం తీసుకున్నా. అంటే రెగ్యులర్గా నార్మల్గా దోశ అయితే మనం వేసిన వెంటనే ఆల్మోస్ట్ అది కుక్ అయిపోతుంది, కానీ జొన్నపిండి కదా కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో స్ప్రౌట్స్ యాడ్ చేసాం ఇందులో, కానీ నాకు ఇష్టమైన అంటే పెసలు ఒక్కటే యాడ్ చేశాను. మీకు కావాలి అనుకుంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ ఉంటాయి కదా, బాగుంటుంది అది కూడా. కాకపోతే జొన్నపిండి అనేది కొంచెం హెవీ ఫుడ్ కదా, సో స్ప్రౌట్స్ అనేవి కూడా కొంచెం హెవీ ఫుడే కదా. మరి స్ప్రౌట్స్లో కూడా మనం మిక్స్డ్ స్ప్రౌట్స్ తీసుకొని అండ్ జొన్నపిండి ఇవన్నీ మిక్స్ చేస్తే మార్నింగే మనకి బాగా హెవీ అయిపోతుంది. అండ్ ఇది మనం 2 వైపులా కూడా కుక్ చేసుకోవాలి. స్ప్రౌట్స్ ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచాం కాబట్టి అది ఎక్కువ కుక్ అవ్వకలే, మనకి కొంచెం కుక్ అయినా సరిపోతుంది. ఒకసారి కాలినట్టుంది. రెండో సైడ్ కూడా మనం దీన్ని కాల్చుకుందాం. రెండు సైడ్లు మనకి చక్కగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఎంత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్తో బాగుంది కదా. మరి బజ్రా రైస్ స్ప్రౌట్స్ మూంగ్ కూడా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బజ్రా రైస్ స్ప్రౌట్స్ మూంగ్ పుడాకి కావాల్సిన పదార్థాలు: జొన్నపిండి 1 కప్పు, బియ్యపిండి 2 టీ స్పూన్లు, పెరుగు 1 కప్పు, స్ప్రౌట్స్ 1 కప్పు,
పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 4 టీ స్పూన్లు. బజ్రా రైస్ స్ప్రౌట్స్ మూంగ్ కూడా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత అందులో స్ప్రౌట్స్ వేసి కాసేపు ఫ్రై చేయాలి. తర్వాత దానిలో కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో జొన్న పిండి, బియ్య పిండి, కొద్దిగా పెరుగు, ఉప్పు, పసుపు వేసుకొని దానిని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న స్ప్రౌట్స్ జొన్న పిండి మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని తయారు చేసుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని దోసల్లా వేసుకోవాలి. చివరిగా దోసలను 2 వైపులా కుక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే బజ్రా రైస్ స్ప్రౌట్స్ మూంగ్ కూడా రెడీ. బజ్రా రైస్ స్ప్రౌట్స్ మూంగ్ పుడాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. వావ్, చాలా బాగుంది. చాలా సాఫ్ట్ గా ఉంది. అంటే జొన్న పిండి యాడ్ చేసాం కదా, అంటే జొన్న పిండి వల్ల కొంచెం సాఫ్ట్నెస్ వచ్చిందేమో. మొత్తానికి అయితే దోశ చాలా సాఫ్ట్గా ఉంది. స్ప్రౌట్స్ చక్కగా కుక్ అయ్యాయి, అంటే మరీ ఎక్కువ ఫ్రై అవ్వలేదు అండ్ పచ్చి పచ్చిగా లేవు, చక్కగా కుక్ అయ్యాయి. ఇంకెక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యాక్చువల్లీ కాబట్టి సింపుల్గా అయినా కూడా చాలా సూపర్ టేస్ట్ ఉంది. సో మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. అండ్ ఇది చాలా టేస్టీగా, మనకి ముఖ్యంగా బాడీకి ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్స్ కూడా తీసుకుంటూ ఉండండి. ఓకే, జొన్నతో ఒక మంచి టైప్ ఆఫ్ దోశ చూసాం. దీనికి కాంబినేషన్ ఏముంటే బాగుంటుంది? రెగ్యులర్ చట్నీస్ కాదండి, కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేస్తే బాగుంటుంది కదా. ఎస్, మరి దీనికి కాంబినేషన్గా పీనట్ రైతా చేయబోతున్నాను. అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తాను, ఇప్పుడు ఎలాగో చేసి చూపిస్తాను, మీరు చూసి ఫాలో అయిపోండి. పీనట్ రైతాని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో నేను చెప్తుంటా కదా, రైతాస్లో కూడా మనం చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రైతాస్ చేసుకోవచ్చు అని. ఇందులోనే ఆవాలు, తర్వాత మిరియాలు, అండ్ జీరా, సో ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మనం పీనట్ చట్నీ అయితే చేసుకుంటాం, మీ పీనట్ రైతా ఏంటి అనుకుంటున్నారు కదా, డెఫినెట్గా చాలా బాగుంటుంది. అండ్ నేను చెప్పినట్టు ఈ కాంబినేషన్లో ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. చూసారు కదా, ఇవి బాగా ఫ్రై అయిపోయి. ఎస్, ఆఫ్ చేసేద్దాం. అండ్ వీటన్నిటిని కలిపి ఇప్పుడు మనం పౌడర్ చేసుకోవాలి. సో జీరా, పెప్పర్ అండ్ మస్టర్డ్ సీడ్స్, సో ఇవన్నీ తీసుకొని అండ్ వీటితో పాటు మనం కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను కొబ్బరి కూడా పచ్చిదే తీసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ వీటన్నిటి కూడా చక్కగా పౌడర్ చేసేద్దాం. ఓకే, సో మన మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే పీనట్ రైతా అని, కాబట్టి ఆల్రెడీ వేరుశనగ పలుకుల్ని ఫ్రై చేసుకొని ఉంచుకున్నాను. పొట్టు తీసేసిన పర్లేదు, తీయకపోయినా పర్లేదు. అవి ఫ్రై చేసుకొని ఇప్పుడు వాటిని కూడా మనం మిక్సీ చేసుకోవాలి.
ఫస్ట్ మనం ఈ మసాలా పౌడర్ ఉంది కదా, దీన్ని పక్కకు తీసుకుందాం. సో ఇంట్లోనే మనం పీనట్స్ని కూడా పౌడర్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని కూడా పౌడర్ చేసేద్దాం. ఎస్, చాలా ఈజీగా అయిపోయింది పౌడర్. అండ్ ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ కర్డ్ వేయాలి. అండ్ ఇందులో మనం ఫస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, దాన్ని వేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మిక్స్ చేద్దాం. అండ్ తర్వాత ఈ మసాలా పౌడర్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకుందాం. సో ఇది వేసాం కదా, బాగా మిక్స్ చేయాలి దీన్ని. ఇందులో పీనట్ పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం. సో చెప్పా కదా, మనకి పీనట్ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఈ రోస్టెడ్ పీనట్ పౌడర్ని కొంచెం ఎక్కువ వేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చింది. సో ఇది మొత్తం కూడా మనకి బాగా మిక్స్ అవ్వాలి. అండ్ ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. సో ఇది బాగా మిక్స్ అవ్వాలి కదా. సో నేను బాగా మిక్స్ చేసుకున్నాను. సో ముందుగా ఈ మిక్చర్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా మనకి మిక్స్ చేయకుండా ఓన్లీ మసాలా ఫ్లేవర్ అండ్ పీనట్ ఫ్లేవర్. రెగ్యులర్ రైతా కంటే చాలా డిఫరెంట్గా ఉంది కదా, అండ్ టేస్ట్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫైనల్గా దీనికి కొంచెం చిన్న సీజనింగ్ ఉంది, అది చేసుకుంటే మనకి రైతా అయిపోయినట్టే. సో పోప్ ప్యాన్ తెచ్చేసుకుందాం. అండ్ సీజనింగ్ కూడా దీనికి చాలా సింపుల్. సో ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని సీజనింగ్కి ఎంత ఆయిల్ కావాలో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులోనే ఎండుమిర్చి, అండ్ తర్వాత కరివేపాకు, అండ్ కొంచెం ఇంగువ. ముఖ్యంగా రైతాలోకి ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మనం అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు దీనిపైన సీజనింగ్ చేసేసుకుందాం. సో పీనట్ రైతా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పీనట్ రైతాకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా. పీనట్ రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ఆవాలు, మిరియాలు, జీరా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి కొద్దిగా కొబ్బరి పౌడర్ కూడా వేసి దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. అదే విధంగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో పెరుగు, మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
చివరిగా కలుపుకునే మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పోపు పెట్టుకుంటే పీనట్ రైతా రెడీ. పీనట్ రైతాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది. పీనట్స్ మొత్తం కూడా బాగా పేస్ట్ చేయలే కదా మనం, కొంచెం పౌడర్ టైప్ చేసాం కాబట్టి తింటున్నప్పుడు పీనట్స్ కూడా తగులుతుంటే చాలా బాగుంది. అండ్ ఘాటుగా కూడా ఉంది, కొంచెం పెప్పర్ యాడ్ చేసాం కదా, అండ్ పెప్పర్, జీరా, మసాలా పౌడర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. పీనట్స్, మసాలా ఫ్లేవర్, ఈ రెండింటిని మనం కర్డ్ లో మిక్స్ చేస్తే ఆహా పీనట్ రైతా అవుతుంది. అండ్ పీనట్ రైతా చాలా బాగుంది. అండ్ మీరు డెఫినెట్ గా ట్రై చేస్తారని అనుకుంటా. సో చూసారు కదా, ఈ రోజు 2 టేస్టీ వంటకాలని చేసి చూపించాను. మీరు కూడా నేర్చుకున్నారు కదా. ఓకే, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ తో మీ ప్రియా మీ ముందుంటుంది. అంటిల్ దెన్ బై బాయ్.